సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. 2 రోజుల క్రితం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. ఆ సమయంలో క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసమై ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆ దాడికి నిరసనగా ఇవాళ బంద్ నిర్వహిస్తోంది. ఆర్టీసీ డిపో ముందు బీఆర్ఎస్ నేతలు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. షాపులు కూడా మూతపడ్డాయి. గజ్వేల్ బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పిలుపునిచ్చినటువంటి బంద్ అయితే గజ్వేల్లో ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. నేను ప్రస్తుతం గజ్వేల్లో ఉన్నాను. మన విజువల్స్లో చూడొచ్చు, పోలీసులంతా కూడా భారీ బందోబస్తు మధ్య అయితే ఈ బంద్ అయితే కొనసాగుతుంది. 2 రోజుల క్రితం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని వారంతా కూడా ర్యాలీగా బయలుదేరి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో క్యాంపు కార్యాలయంలో అయితే పెట్టడం జరిగింది. అదే సమయంలో క్యాంపు కార్యాలయంలో కిటికీ అద్దాలు అలాగే ఫర్నిచర్ ధ్వంసమై ఉండడంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం కాంగ్రెస్ శ్రేణులే ఈ దాడి చేశారని చెప్పి ఆరోపిస్తూ వారంతా కూడా ఆందోళనకు దిగారు. ఆ తర్వాత గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాంగ్రెస్ శ్రేణులే బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వారిపై కేసులు నమోదు చేయాలంటూ కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సోమవారం రోజు అంటే ఈ రోజుకు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం అంటే ఖచ్చితంగా తెలంగాణపై దాడి చేయడమే అంటూ కూడా బీఆర్ఎస్ ఛానల్ చెప్తున్నటువంటి సమయంలో ఇటు నిన్న బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి ఇప్పటికే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి అలాగే 42 మంది కాంగ్రెస్ నాయకులపై మాత్రం కేసులు కూడా నమోదు చేశారు. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ నాయకులపై కూడా కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తీసేశారంటూ కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు పోటాపోటీ ఇరు వర్గాల ఫిర్యాదుతో మాత్రం గజ్వేల్లో రాజకీయం వేడెక్కింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బంద్కు పిలుపునివ్వడంతో మాత్రం పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును అయితే కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ షాపులన్నీ కూడా గజ్వేల్ ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో షాపులు కూడా పూర్తిగా మూతపడ్డటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. షాపులన్నీ కూడా పూర్తిగా మూతపడి ఉంది. పోలీసుల పహారాలో అయితే ప్రస్తుతం అయితే గజ్వేల్ పట్టణం అయితే ఉంది. ఆ సొంత వాహనాలు ఏవైతే ఉన్నాయో కార్లు కావచ్చు బైకులు కావచ్చు వాటిపైన వారు రవాణా చేస్తున్నారు తప్ప బస్సులు మాత్రం అలాగే ప్యాసింజర్ ఆటోలు మాత్రం అసలు గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడ కనబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం అయితే గజ్వేల్లో అయితే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్ మధ్యాహ్నం వరకు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా బంద్ను సక్సెస్ చేసి తీరుతాం. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం అంటే ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలంతా కూడా ఈ దాడిని ఖండించారు. ఈ దాడి మాత్రం తాము చేయలేదని చెప్పి మాత్రం కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం తాము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫోటో మాత్రమే పెట్టాము, తాము అసలు క్యాంపు కార్యాలయంలో ఎటువంటి దాడి చేయలేదనేది మాత్రం కాంగ్రెస్ చెప్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో